హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. మంచు లక్ష్మీ ప్రసన్న గ్రేట్ ఆంధ్ర మూర్తిపై ఒక కంప్లైంట్ చేశారు. గ్రేట్ ఆంధ్ర మూర్తి మంచు లక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన అడిగిన కొన్ని క్వశ్చన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆయన పైన ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా దక్ష ఈ వారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. గ్రేట్ ఆంధ్ర మూర్తి మంచు లక్ష్మి గారిని ఒక ప్రశ్న అడిగారు. ఆయన ఏమడిగారంటే, మీరు 50 ఏళ్ల వయసుకు దగ్గరగా వస్తున్నారు, మీకు 12 ఏళ్ల కూతురు ఉంది, అయినప్పటికీ ఇలాంటి డ్రెస్సులు వేస్తున్నారు అని జనాలు కామెంట్ చేసే అవకాశం ఉంది కదా అని ఆయన ప్రశ్న అడిగాడు. దానికి మంచు లక్ష్మి సమాధానం చెప్తూ, ఇదే ప్రశ్న మీరు ఒక మగాడిని అడగగలరా? ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి ప్రశ్న అడుగుతారు? మహేష్ బాబు, నీకు 50 ఏళ్ళు వచ్చాయి, నువ్వు చొక్కా విప్పేసి 6 ప్యాక్ వేసుకొని ఎందుకు తిరుగుతున్నావు అని అడుగుతారా? మరి ఒక ఆడపిల్లని ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? మీరు అడిగే ప్రశ్నలు చూసే జనాలు నేర్చుకుంటున్నారు. ఒక జర్నలిస్ట్గా బాధ్యతగా ఉండడం నేర్చుకోండి. అయితే మామూలుగా మన తెలుగు మీడియాకు సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఈ మధ్యకాలంలో గత 4-5 సంవత్సరాల నుంచి హద్దులు దాటి ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూల పేరుతో నానా చండాలమైన క్వశ్చన్లు అడుగుతూ, ముఖ్యంగా మహిళలను చూడకుండా కూడా వాళ్ళ బాడీ షేమింగ్ గురించి, ముఖ్యంగా వాళ్ళ ఎఫ్ఐఆర్ల గురించి చాలా నీచమైన చండాలమైన క్వశ్చన్లు అడగడం కామన్గా జరిగిపోతుంది. ఇవాళ ఈ సోషల్ మీడియా, ముఖ్యంగా యూట్యూబ్స్ ఇవి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూల పేరుతో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని, ముఖ్యంగా వాళ్ళకు ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగిందని వీడు ఎక్కడో క్వశ్చన్ తీసుకొచ్చి వాళ్ళని అడగడం, ముఖ్యంగా అది ఇంటర్వ్యూ కాకుండా ఒక ఎన్కౌంటర్లా చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక పబ్లిక్ కూడా ఇలాంటి ఎన్కౌంటర్లే చూస్తున్నారు కానీ ఇంటర్వ్యూలను ఎవరు చూడట్లేదు. అందుకే చాలామంది ఇంటర్వ్యూ చేసే జర్నలిస్టులు ఏం చేస్తున్నారంటే, ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆ సెలబ్రిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎదిగిన తీరు, వాళ్ళు లైఫ్లో ఎలా పైకి వచ్చారు, వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, వాళ్ళు యువతకు ఒక ఇన్స్పైరింగ్గా వాళ్ళు చెప్పే మాటలు ఉండాలి కానీ, అంటే వాళ్ళ అడిగే ప్రశ్నలు ఉండాలి కానీ, ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఆ ఇంటర్వ్యూ నుంచి ఎంతో కొంత మంచి నేర్చుకునేది ఉండాలి కానీ ఇక్కడ అది జరగట్లేదు. కంప్లీట్గా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంటర్వ్యూ అనగానే ఆ సెలబ్రిటీని తీసుకొచ్చి చెత్త క్వశ్చన్లు అడుగుతూ, ఎఫ్ఐఆర్ల గురించి మాట్లాడుతూ, ఇంకేదో పనికిరాని విషయాల గురించి వాడు క్వశ్చన్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఏదో సమాధానం రాబట్టుకోవడానికి గీచి ప్రయత్నాలు చేసి ఆఖరికి వాడు అనుకున్నది రాకపోయేసరికి, అబ్బా అనుకున్నంత స్పైసీగా ఇంటర్వ్యూ రాలేదు, ఇది అంత వ్యూవర్షిప్ రాదు అనే విధంగా తయారైపోయారు. అందుకే స్పైసీ కోసం వాళ్ళకి సంబంధం లేని క్వశ్చన్లు అడుగుతూ ఇవాళ ఈ ఇంటర్వ్యూలు చేసే వాళ్ళ విధానం చూస్తూ ఉంటే నాకైతే చాలా చిరాగ్గా ఉంది. ఎప్పటి నుంచో నేను దీని మీద దాదాపు 2-3 సంవత్సరాల కిందనే వీడియో చేశా. అసలు ఇంటర్వ్యూలు ఇలా కాదురా అయ్యా, ఒకప్పుడు మార్గదర్శి అనే ఒక ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎంత గొప్పగా ఉంటాయి. గొప్ప వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎదిగిన విధానం నుంచి మనం ఎంతో కొంత నేర్చుకోవచ్చు. మార్గదర్శి ఇంటర్వ్యూ చూసామంటే నిజంగా ఖచ్చితంగా మనకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ తర్వాత మనం కూడా లైఫ్లో ఇలా ఎదగాలనే ఒక కసి పెరుగుతుంది. ఇక్కడ కసి కాదు, ఇక్కడ కంప్లీట్గా సర్వనాశనం చేసేస్తున్నారు. ఎంతసేపు ఎఫ్ఐఆర్లు, చిల్లర క్వశ్చన్లు, ఇదే ప్రస్తుతం చాలా యూట్యూబ్ ఛానల్ చేసేది అదే. ఇక పైగా ఎవరి పేరు చెప్తే మనకు ఇంటర్వ్యూ బాగా సేల్ అవుతుందో వాళ్ళ పేరు చెప్పడం కామన్గా జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి కూర్చోబెడతారు, లేదా ఒక నార్మల్ పర్సన్ తీసుకొచ్చి కూర్చోబెడతారు. అటు సెలబ్రిటీ కావచ్చు, నార్మల్ పర్సన్ కావచ్చు, ఇద్దరిని కూర్చోబెట్టి వీళ్ళతో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి సెలబ్రిటీ గురించి, ఆయన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ, ఆయనకు జరిగిన ఇన్సిడెంట్ల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారు. పవన్ కళ్యాణ్ గురించి అడిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఏదో సమాధానం చెప్పగానే అదే తమ్మునేలు పెడతారు. పవన్ గురించి ఆయన మాట్లాడిందే తమ్మునేలు పెట్టి దాన్ని సేల్ చేసి పారేస్తారు. ఇక సాధారణ వ్యక్తులను కూడా తీసుకొచ్చి వాళ్ళ లైఫ్లో ఏదో అచీవ్మెంట్ సాధిస్తారు, లేదంటే ఏదో విధంగా వాళ్ళ చుట్టూ కాంట్రవర్సీ ఏదో ఉంటుంది, అలా వాళ్ళని తీసుకొస్తారు. ఇవాళ రేపు కొన్ని ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చుట్టూ ఏదో కాంట్రవర్సీ అయినా జరగాలి, ఏదైనా అద్భుతమైన చేసి ఉండాలి, వాడు గొప్పగానా ఎదిగి ఉండాలి, లేకపోతే ఎందుకు ఇంటర్వ్యూ చేస్తారు? అలా ఒక సాధారణ వ్యక్తి ఏదైనా ఆయన చుట్టూ ఏదైనా జరిగితే తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తూ ఆ వ్యక్తిని కూడా క్వశ్చన్స్ వేసి ఆఖరిలో పవన్ కళ్యాణ్ గురించి అడుగుతారు. ఇక పవన్ కళ్యాణ్దే తమ్మునేలు పెడతారు. ఇలా దరిద్రంగా తయారైంది. ఏ ఇంటర్వ్యూ చూడు పవన్ కళ్యాణ్ టాపిక్ లేకుండా ఇంటర్వ్యూ లేదు. అలా
వీళ్ళు పవన్ కళ్యాణ్ని ఒక సేలబుల్ ఐటెంగా తయారు చేసేసి ఆ ఇంటర్వ్యూలు నడిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా సినిమా నటుల వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, ముఖ్యంగా హీరోయిన్స్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ చిల్లర ఇంటర్వ్యూలు చేస్తున్న కొంతమందికి నిజంగా బుద్ధొచ్చేలాగా ఇవాళ మంచు లక్ష్మి గారు చేసిన పనికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇది ఎప్పుడో జరగాలి. ఇలాంటి వాళ్ళకు నన్ను అడిగితే ఇంటర్వ్యూలే ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు? అసలు నువ్వేం అడుగుతున్నావు, ఏం వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలనుకుంటున్నావు? కేవలం స్పైసీ లేకుంటే ఇంటర్వ్యూ లేదు. అందుకే బుద్ధిచ్చేలాగా మంచు లక్ష్మి చేసింది అనేది నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో రాయండి.